అర్జున్ ప్రసాద్కి ఫస్ట్ టైం మిలిటరీ ద్వారా చిన్న మాట వచ్చిందని గిల్టీ బాధతో లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు సుభద్ర, అసలు ఎందుకు నువ్వు నా కడుపున పుట్టావు? ఇలాంటి బుద్ధి ఉందని తెలిసి ఉంటే అప్పుడే నిన్ను చంపేసేవాని కదరా అని చెప్పేసి సుభద్ర ఒక మాటని వెళ్ళిపోతుంది. ఇక గౌతమ్ మాత్రం చాలా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతాడు. ఈలోపు గౌతమ్ బాధను చూసి మీరా లోపలికి వెళ్ళి, ఎందుకండి లేనిపోని మీ మీద నిందలు వేసుకుంటారు? తప్పు చేసి నేను ఈ విషయం ఎలాగైనా సరే నా తప్పును తెలుసుకొని అందరినీ క్షమాపణ అడుగుతాను. ఆ బాక్సు నేనే ఇచ్చానని అందరికి చెప్తే సరిపోతుంది కదా. అందరు కలిసి నేను నానా మాటలు అనేదే కాకుండా నిందలు వేస్తున్నారండి. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అనే విధంగా గౌతమ్కి నచ్చ చెప్తూ ఉంటుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఈ విషయం కనుక ఇంట్లో వాళ్ళకి తెలిస్తే పరిస్థితి దారుణంగా అవుతుంది అని చెప్పేసి గౌతమ్ మాటలు వింటుంది అవంతిక. ఓహో, బాక్సు మాయం చేసింది ఈ నర్సా? అంటే దాన్ని కాపాడడానికి ఇన్ని నాటకాలు వేషాలు వేస్తున్నాడా వీడు? చెప్తాను వీని సంగతి అని చెప్పేసి అవంతిక ఆ మాటలు విని వెళ్ళిపోతుంది. ఈలోపు అర్జున్ ప్రసాద్ లోపలికి వచ్చి చాలా గిల్టీగా బాధపడుతూ ఉంటాడు. ఏమండి అని చెప్పేసి సుభద్ర కూడా అర్జున్ పక్కన కూర్చుంటుంది. ఏంటండి వీడు ఇలా ఎందుకు చేశాడు? బుద్ధి ఇలా ఎందుకు అయ్యిందండి? మొదటిసారి అండి అసలు వీడిని నేను 9 నెలలు ఎందుకు మోసనరా అన్నట్టుగా అనిపిస్తుంది. వీడి వల్ల నేనే కాకుండా నువ్వు, అంతేకాకుండా నీ తరపున ఒక పేరున్న ఆ పేరును కూడా వీడు పోగొడుతున్నాడండి అని సుభద్ర అర్జున్ ప్రసాద్కి అంటూ ఉంటుంది. అర్జున్ ప్రసాద్ కూడా ఇప్పుడు ఆ బాక్స్ వాళ్ళ చేతికి ఇవ్వకపోతే ఆ తర్వాత నన్ను అరెస్ట్ చేస్తాడు కాదు కదా, నా విలువ పోతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి అసలు ఒక్కనాడు కూడా నేను నా చేసిన పని తరపున ఒక్క మాట కాదు కదా, ఒక్కరు కూడా నన్ను వేలు పెట్టి చూపించలేదు. కానీ ఈరోజు నా కొడుకు వల్ల అన్నేసి మాటలు కాకుండా ఇంకా 2 రోజులలో కూడా అరెస్టు కాబోతున్నాను. అర్జున్ ప్రసాద్ అంటేనే చెయ్యెత్తి సలం కొట్టేవాళ్ళు ఈ రోజు నన్ను ఎక్కిరిస్తారు అని బాధపడుతూ ఉంటాడు. నేను సాధించిన ఇవన్నీ ఎందుకు? నేలమట్టం చేయడం తప్ప. ఎందుకంటే ఒక్కొక్కటికి ఒక్కొక్క బిరుదు, ఒక్కొక్క గొప్పతనం ఉంది. అలాంటి గొప్పతనం ఎందుకు? ఈరోజు ప్రజలందరినీ కాపాడకుండా బాక్సును ఇక నా కొడుకే ఇలా వాళ్ళ చేతికి ఇచ్చాడని తెలిస్తే ఆ తర్వాత ఎందుకు ఇవన్నీ ఈ సత్కారాలు ఇవన్నీ అవసరం నా జీవితానికి అని చెప్పేసి ఈ విధంగా వాటిని విసిరి కొడుతుండగా ఈ మాటలన్నీ మీరా వింటుంది. మీరా వెంటనే వారిని నేలపాలు విసిరి కొడుతుండగా మీరా వచ్చి ఇక అవన్నీ పట్టేసుకుంటుంది. సార్, ఏంటి సార్ మీరు చేస్తుంది? అయినా చెప్పాను కదా సార్, గౌతమ్ గారు ఎలాంటి తప్పు చేయలేదు. ఆ బాక్స్ కోసం మేమిద్దరం కలిసి వెతుకుతున్నాం సార్. ఖచ్చితంగా బాక్స్ దొరుకుతుంది సార్ అనే విధంగా. అయినా ఇలాంటి గొప్ప బిరుదు ఎలాంటి వాళ్ళకి వస్తుంది సార్, మీలాంటి వాళ్ళకే వస్తుంది సార్ అనే విధంగా మీరా అంటూ ఉంటుంది. అయినా గౌతమ్ గారు ఎలాంటి తప్పు చేయలేదు సార్. తప్పు చేసింది నేను సార్, ఆ బాక్స్ ఇచ్చింది నేను సార్. కానీ గౌతమ్ గారు నింద వేసుకొని మీ అందరి చేత నానా మాటలు పాడుతున్నారు సార్. ఏమంటున్నాం మీరా? అవును సార్, అసలు ఆ రోజు ఆ బాక్స్ ఏముందో నాకు తెలియదు, కానీ నేను బాబుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక అతను వచ్చి బాబును ఇక ఎత్తుకొని వెళ్ళారు సార్. ఆ టైంలో బాబును కాపాడడానికి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. ఇంట్లో ఉన్న బాక్సు ఏదో అడ్రస్ చెప్పారు సార్. ఆ బాక్సు కనుక నువ్వు ఇస్తే నీకు ఇక మీ బాబు సేఫ్ ఉంటాడు, లేకపోతే ఇంట్లో వాళ్ళందరూ ప్రాణాలు తీస్తానని 2 డేస్ నుంచి నాకు ఫోన్ వస్తుంది సార్. ఆ ఫోన్ ప్రకారంగా నీ కుటుంబాన్ని బాబును కాపాడానని ఒకే ఒక్క స్వార్థంతో ఆ బాక్స్ను వాళ్ళకి ఇచ్చాను. కానీ ఇక గౌతమ్ గారు అతని మీద నిందలు వేసుకొని నన్ను కాపాడడానికి కాదు సార్ అనే విధంగా ఇక అంటుండగా, ఏంటి నువ్వు చెప్పేది నిజమా? అవును సార్, తప్పు చేసింది ఏంటి సార్, కానీ బాక్స్ ఎలాగైనా గౌతమ్ గారు నేను కలిసి పట్టుకొస్తాను సార్. దయచేసి ఒక్కసారి నన్ను క్షమించండి సార్. బాబు కోసం మీకోసం మాత్రమే ఇలా చేశాను తప్ప వేరే ఉద్దేశించి లేదు సార్ అని చెప్పేసి అహల్య క్షమించం ప్రసాద్ని అడుగుతూ ఉంటుంది. ఈలోపు బాక్స్ గురించి ఎలాగైనా తెలుసుకోవాలని చెప్పేసి ఇక గౌతమ్ నిర్ణయించుకుంటాడు. మరోవైపు ఒకరోజు టైం గడుస్తుంది. బాక్స్ ఎలాగైనా పట్టుకొచ్చి పూచినా సార్ అని చెప్పేసి ఇక మీరా అంటుంది. అసలు మీరా ఎందుకు ఆ బాక్స్ ఇచ్చినట్టు? ఆ బాక్స్లో ఏముందని మీరాకు తెలుసు అని ఇంకా అర్జున్ ప్రసాద్కి అనుమానం బాగా నాటుకపోతుంది.
ఇదిలా ఉండగా ఇక బాక్స్ ఎలాగైనా పట్టుకోవాలి, ఆ బాక్స్ని పట్టుకొని సార్ని ఎలాగైనా కాపాడుకోవాలి. ఇక బెనర్జీ ఫోటో పట్టుకొని ఊరంతా గాలిస్తూ ఉంటారు. కానీ బెనర్జీ మాత్రం ఎక్కడ దొరకడు. ఆల్రెడీ ఒక రోజు అయిపోతుంది, రెండో రోజు గడుస్తుంది. ఇక మిలిటరీ నుంచి వెళ్ళి రమేష్ గారు మళ్ళీ వెంటనే ఇంటికి వచ్చిన తర్వాత అర్జున్ ప్రసాద్ గారు బాక్స్ దొరికిందా అని చెప్పేసి అంటుండగా అప్పుడు అందరు కలిసి ఇంట్లో అందరూ నాచుతూ ఉంటారు. ఆ బాక్స్ దొరకలేదని చెప్పేసి అన్న తర్వాత ఈలోపు అహల్య గౌతమ్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బాక్స్ కోసం ఈరోజు దొరికిన తర్వాతనే ఇంటికి వెళ్ళాలి అని చెప్పేసి నిర్ణయించుకుంటారు. అలా వెళ్తుండగా ఒక రౌడీ వీళ్ళని అనుమానంగా చూస్తుండగా అప్పుడే గౌతమ్ ఆ రౌడీని పసిగడతాడు. మీరా గారు ఆ రౌడీని చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది, ఇక వీడే వాళ్ళు కావచ్చేమో, వీడి వెనకాల వెళ్తే మనకి ఏదన్నా ఆధారం దొరకొచ్చేమో అని చెప్పేసి ఆ రౌడీ వెనకాల ఇక గౌతమును మీరా ఇద్దరు కలిసి ఇక వాడి వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఈలోపు ఇక రమేష్ వచ్చి, సార్ క్షమించండి సార్, మీరు ఎలాంటి ఆఫీసరో అందరికీ తెలుసు, కానీ ఇప్పుడు చట్టవిరుద్ధంగా బాక్స్ కనిపించట్లేదంటే ఆ నేరం మీ మీద పడుతుంది, కాబట్టి ఇక మమ్మల్ని క్షమించండి సార్. ఆల్రెడీ డ్యూటీ ప్రకారంగా డ్యూటీ చేయాలి కదా, అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం సార్ అని చెప్పేసి ఈ విధంగా అంటుండగా ఈలోపు రౌడీ వెనకాల వీళ్ళిద్దరు కలిసి వెళ్తారు. ఇక ఒక గృహంలో వీళ్ళతో పాటుగా ఇక బెనర్జీ కూడా ఉంటాడు. ఆ బెనర్జీని చూసి ఒక్కసారిగా ఇక మీరా ఉన్ను గౌతమ్ షాక్ అయిపోతారు. ఇక గౌతమ్ గారు, బెనర్జీ ఇక్కడ ఉన్నాడంటే బాక్స్ కూడా వీడి చేతుల్లో ఉంటుంది, ఎలాగైనా సరే ఈరోజు బాక్స్ తీసుకొని వీడి దగ్గర నుంచి మనం ఇక అర్జున్ ప్రసాద్ సార్ని కాపాడాలండి, ఏం చేస్తామో మాకు తెలియదు కానీ ఖచ్చితంగా బాక్స్ తీసుకోవాలి అని ఈ విధంగా అన్న తర్వాత ఈలోపు మెల్లగా గౌతమును మీరా లోపలికి వెళ్ళేసరికి అదే సమయానికి బాక్సు అక్క పక్కన ఉంటుంది. బాక్స్ని తీసుకొని బాక్స్ని పట్టుకెళ్ళి ఇక వాళ్ళ నాన్నని కాపాడి ఈ దేశాన్ని కాపాడాలని చెప్పేసి ఈ విధంగా గౌతమ్ అనుకుంటూ ఉంటాడు. ఈలోపు వెంటనే అర్జున్ ప్రసాద్ వెంటికి పోలీసులు వస్తారు. పోలీసులు వచ్చిన తర్వాత నా కొడుకు ఎలాంటి తప్పు చేయలేదు, కాసేపట్లో నా మనవాడు వస్తాడు, బాక్స్ తీసుకొస్తాడని చెప్పి భానుమతి ఇక అడుగుతూ ఉంటుంది. అవును సార్, ఎలాగైనా సరే బాక్స్ వస్తుంది సార్, బాక్స్ వచ్చేంతలమైనా ఇక అర్థం చేసుకోండి అని చెప్పేసి సుభద్ర కూడా అందరూ కలిసి రిక్వెస్ట్ చేస్తారు. డ్యూటీ ప్రకారమే చేయాలండి అని చెప్పేసి ఇక వెంటనే పోలీసులు వచ్చి అర్జున్ ప్రసాద్ని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ బాక్స్ వెంటనే లోపలికి వెళ్ళి ఇక గౌతమ్ చేతికి బాక్స్ దొరుకుతుంది. అదే సమయానికి బెనర్జీ లోపలికి వచ్చేసరికి వీళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతారు. ఎట్టి పరిస్థితుల్లో వాని చేతికి బాక్స్ వెళ్తే ఇక అనుకున్నది కార్యక్రమం జరగదని చెప్పేసి బెనర్జీ రౌడీలను పిలుస్తుండగా రౌడీలు వచ్చి ఇక గౌతమ్ చుట్టూ మీరా చుట్టుముడతారు. వీడి చేతిలో నుంచి బాక్స్ బయటపడకూడదు, వీళ్ళిద్దరిని చంపైనా సరే ఆ బాక్స్ మన చేతికి రావాలని చెప్పేసి బెనర్జీ రౌడీలకు చెప్తుండగా రౌడీలు వీళ్ళిద్దరి మీద అటాక్ చేస్తారు. వీళ్ళు పోలీసులు అర్జున్ ప్రసాద్ చేతికి సంకెళ్ళేస్తారు. మరి అర్జున్ ప్రసాద్ని కాపాడుకుంటారు గౌతమ్ అనేది తెలుసుకుందాం.